వృద్ధులు దివ్యాంగులను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. వారికి ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. కానీ చంద్రబాబుకు అలాంటి వారిని చూస్తే చిరాకు. ఏ మాత్రం మానవత్వం లేకుండా వారి పెన్షన్లను కట్ చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలోనే దాదాపు 7 లక్షల మందికి పైగా పెన్షన్లు తొలగించి వికృతానందం పొందుతున్న చంద్రబాబుని ఏమనాలి? ఇంతకీ ఏపీలో అసలు ఏం జరుగుతోంది? వృద్ధాప్యం, అంగవైకల్యం అనేది ఎవరికీ శాపంగా మారకూడదు. అలాంటి వారిని ఆదరించాలి, అక్కున చేర్చుకోవాలి. కానీ చంద్రబాబు సర్కార్ మానవత్వం మరిచి వ్యవహరిస్తోంది. వారికి అందే పెన్షన్లను కూడా నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తోంది. కదలేని పరిస్థితుల్లో ఎవరి మీదో ఆధారపడి బతికే వారి మీద కనికరం చూపటం లేదు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ రూపంలో వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతోనైనా వారికి కావలసిన మందులో, తినటానికి కాస్తంత తిండో దక్కేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వారిలో కూడా రాజకీయ కోణాన్ని చూస్తోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులన్న కారణంతో పెన్షన్లను కట్ చేస్తోంది. మంచానికే పరిమితమైన వారు, నడవలేక నడిచేవారు, కళ్ళు సరిగా కనపడక అవస్థలు పడేవారు, ఇలాంటి వారిలో కూడా రాజకీయ కోణం చూసి వారి పెన్షన్లను తొలగించేశారు. 2 ఏళ్లలో 6,69,000 పెన్షన్లను కట్ చేసింది ప్రభుత్వం. కరుడుగట్టిన పాషాణ హృదయం ఉన్నవారైతే తప్ప ఇలాంటి పని చెయ్యరు. కానీ చంద్రబాబు అదే చేసి చూపించారు. వైఎస్ జగన్ హయాంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించారు. అవ్వాతాతల దగ్గరికే వాలంటీర్లను పంపించి పెన్షన్లిచ్చారు. వారి ముఖాల్లో చిక్కని చిరునవ్వును చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తొలగించారు. దీంతో వృద్ధులు, వికలాంగులు తమ పెన్షన్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో నెలకు 25,000 మందికి పెన్షన్లు తొలగిస్తూ ఇప్పటికీ 6.69 లక్షల మందికి తొలగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2024 నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య 66,34,372. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ మే నెలలో పెన్షన్దారుల సంఖ్య 59,65,777 మాత్రమే. అంటే ఏకంగా 6,69,000 మందికి పెన్షన్లు కట్ చేశారన్నమాట. పెన్షన్లు పెరగాల్సింది పోయి దారుణంగా తగ్గిపోతున్నాయి. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం దురుద్దేశంతోనే పెన్షన్లు తొలగిస్తోంది. రాజకీయ కోణం చూస్తూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి పెన్షన్లను కట్ చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో పెన్షన్ల కోసం 27,719 కోట్లు మాత్రమే చూపారు. అంటే 53,50,000 మందికి మాత్రమే పెన్షన్లు అందించడానికి ఆ నిధులు సరిపోతాయి. ఆ లెక్కన చూస్తే ఇప్పటికే 7 లక్షల పెన్షన్లు కట్ చేశారు. మరో 6 లక్షల పెన్షన్లను కట్ చేయడానికి రెడీ అయ్యారు. పెన్షన్లు కోల్పోయిన బాధితులు ఇటీవల విజయవాడలో ఆందోళన చేపట్టారు. పెన్షన్లను అన్యాయంగా తొలగించడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నిజానికి చంద్రబాబు కూడా వృద్ధుడే. ఆయనకు ఇప్పటికీ 76 సంవత్సరాలు నిండాయి. అయినప్పటికీ ఆయన వయస్సులో ఉన్న వారి కష్టాలను పట్టించుకోవడం లేదంటే చంద్రబాబును ఏ పేరుతో పిలవాలని వృద్ధులు, వికలాంగులు ప్రశ్నిస్తున్నారు.